వెల్కమ్ టు మన టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్. చైనాకు చెక్ పెట్టడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసిన మైక్ గిల్డ్. అహ్మదాబాద్లో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ. ఖాదీ ఉత్సవ్లో భాగంగా నూలు వడికిన ప్రధాని. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డ ఢిల్లీ సీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి. సెప్టెంబర్ 2న హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మస్త్రవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ముఖ్య అతిథిగా విచ్చేయనున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నేడి ఆసియా కప్లో హై వోల్టేజ్ మ్యాచ్. రాత్రి 7:30 గంటలకు భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్. అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్ మైక్ గిల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్ ముఖ్య భాగస్వామి అవుతుందని, చైనాకు చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫౌండేషన్ గురువారం ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొని ఆయన ఈ మేరకు మాట్లాడారు. భారత్ నుంచి చైనాకు 2 సవాళ్లు ఎదురవుతాయని గిల్డే పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని, అలాగే చైనాను బలవంతం చేస్తున్నారని, కానీ చైనా వాస్తవానికి పక్కనున్న భారత్ను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాసియాలో భారత్ బలమైన దేశంగా ఉండడం అమెరికా, జపాన్కు అవసరమన్నారు. భారత్తో జాగ్రత్తగా ఉండాలనేలా చైనాను అప్రమత్తం చేయాలని సూచించారు. భారత్, అమెరికా సైన్యాలు గతేడాది అక్టోబర్లో సైనిక విన్యాసాలు నిర్వహించిన విషయాన్ని గిల్డే గుర్తు చేశారు. అప్పుడే చైనాకు భారత్ సవాల్ అవుతుందని అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్లోనే తాను ఎక్కువ సమయం గడిపినట్లు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గుజరాత్ వాణిజ్య రాజధాని, గతంలో మోదీ ప్రాతినిధ్యం వహించిన అహ్మదాబాద్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఖాదీ ఉత్సవ్ను పురస్కరించుకుని మోదీ నూలు వడికారు. ఇందుకోసం చరఖా ముందు బాసిం పట్లు వేసుకుని కూర్చున్న మోదీ తను చేతుల్లోకి నూలు దారాన్ని తీసుకుని చరఖాపై దానిని వడికారు. అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా సబర్మతి నదిపై పాదచారులు కోసం నూతనంగా నిర్మించిన అటల్ బ్రిడ్జ్ని మోదీ ప్రారంభించనున్నారు. గాలిపటం ఆకారంలో నిర్మించిన ఈ బ్రిడ్జ్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జ్ అహ్మదాబాద్ సిగలో ఓ కలికితు రాయిగా నిలవనుందని పలువురు ప్రముఖులు ప్రశంసించిన సంగతి తెలిసిందే.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఏకంగా 6,300 కోట్ల రూపాయలు వెచ్చించిందని శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఆ పని చేయకపోతే ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించే అవసరమే ఉండేది కాదు, ప్రజలకు ధరాఘాతం తప్పేది అని ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. పెట్రోల్, డీజిల్పై పన్నులు, జీఎస్టీ సొమ్ములను ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ వెచ్చిస్తోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పడుతూ ఉంటే ఇక ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోయడంలో బీజేపీ ఉంది అన్నారు. బీజేపీలో చేరాలంటూ 20 కోట్ల రూపాయల చొప్పున ఆశ చూపారని ఆప్ ఎమ్మెల్యేలు ఇటీవల ఆరోపించడం తెలిసిందే. కేజ్రీవాల్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అస్సాంలో సర్కారీ స్కూళ్ల పరిశీలనకు ఎప్పుడు రమ్మంటారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తోనూ కేజ్రీవాల్కు విభేదాలు ముదురుతున్నాయి. కేజ్రీవాల్ సంతకాలు లేవంటూ 47 ఫైళ్లను एलजी तिप्पी पंपार। आज देश का हर आदमी महंगाई से बड़ा परेशान है। 2014 में डीजल का दाम था 54 रुपए, अब हो गया 90 रुपए। पेट्रोल का दाम था 2014 में 60 रुपए, अब हो गया 110 रुपए। सीएनजी 37 रुपए थी, 75 रुपए पहुंच गई। एलपीजी 410 रुपए की थी, 1053 रुपए का एक सिलेंडर हो गया। वनस्पति ऑयल 70 रुपए का था, 170 रुपए हो गया। और नमक 7 रुपए का था, 15 रुपए हो गया। हर चीज के दाम बढ़ गए, डबल ट्रिपल हो गए। एक आम आदमी बेचारा, तनख्वाह बढ़ी नहीं है, घर कैसे चलाए तो कैसे चलाए वो। ये जितनी जीएसटी, ये जितना महंगाई हो रही है, इतना जीएसटी लगा दिया इन लोगों ने। ये सारा पैसा कहां जा रहा है? ये सारा पैसा दो चीजों में जा रहा है। एक अपने अरबपति दोस्तों के कर्जे माफ करते हैं, और दूसरे ये एमएलए खरीदते हैं। इन दो चीजों में जा रहा है। महाराष्ट्र की सरकार गिरानी थी तो छाछ पे जीएसटी लगा दी, दही पे जीएसटी लगा दी, शहद पे जीएसटी लगा दी, गेहूं पे जीएसटी लगा दी, चावल पे जीएसटी लगा दी। अगर अपने एक दोस्त का कर्जा माफ करना होता है, पेट्रोल के दाम बढ़ा देते हैं। दूसरे के दोस्त का कर्जा माफ करना होता है, डीजल के दाम बढ़ा देते हैं। अगर गोवा की सरकार गिरानी होती है, यहां पे जीएसटी बढ़ा देते हैं। जितना पैसा जीएसटी और महंगाई की वजह से हो रहा है, पेट्रोल का दाम बढ़ रहा है, डीजल का दाम बढ़ रहा है, इसका अधिकांश पैसा केवल और केवल अरबपति दोस्तों के कर्जे माफ करने में और ये एमएलए खरीदने के अंदर जा रहा है। अब ये कह रहे हैं झारखंड की सरकार गिरने वाली है। देख लेना, शर्तिया तौर पे मैं कह रहा हूं, अगले 10 दिन के अंदर कहीं ना कहीं जीएसटी या पेट्रोल या डीजल के दाम ना बढ़ जाए तो बढ़ेंगे, और वो सारा पैसा जो है वो एमएलए खरीदने के लिए जाएगा इनका झारखंड। आज मैं देश की जनता से कहना चाहता हूं, हमारे देश की जनता जरूरत पड़े तो देश के लिए बलिदान करने को तैयार है। आज मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या आप इस तरह से इनके अरबपति दोस्तों के लिए इस तरह से पैसा लुटाते रहोगे? क्या आप एमएलए खरीदने के लिए अपने बच्चों के पेट काटते रहोगे? आज अगर हमारी सेना को पैसे की जरूरत पड़े, हमारे देश के लोग एक टाइम की रोटी नहीं खाएंगे, सेना के लिए कुछ भी कर देंगे, लेकिन क्या इनके अरबपति दोस्तों के लिए हम ये करने को तैयार हैं? आज एक तरह से कई लोगों को मैं जानता हूं, कई परिवार ऐसे हैं, पहले 1.5 किलो दूध लिया करते थे दिन का, अब वो कम करके 1 किलो कर दिया जब से ये महंगाई हो रही है, जब से ये जीएसटी लगा है। कई परिवार ऐसे हैं जिन्होंने एक टाइम की सब्जी लेनी बंद कर दी, अब नमक से रोटी खा लेते हैं। तो एक तरह से गरीब का खून चूस के, और वो पैसा ये अरबपति दोस्तों को दे रहे हैं। गरीब का खून चूस के इस देश के अंदर एक आदमी की सत्ता की हवस को पूरा करने के लिए सारा का सारा पैसा इस्तेमाल किया जा रहा है। क्या देश के लोगों శృంగవరపుకోట నియోజకవర్గం శృంగవరపుకోట మండల ధర్మవరం గ్రామంలోని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి పర్యటించి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మోసాలను కరపత్రాల రూపేణా పంచిన శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మోసాలను కరపత్రాల రూపేణా గ్రామంలో ప్రజలకు పంచుతూ వివరిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత కార్యక్రమాలు అధిక రేట్లు, కల్తీ మద్యం, కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీలు, రైతులకు, విద్యార్థులకు, డ్వాక్రా మహిళలకు, గృహ నిర్మాణదారులకు ఓటీఎస్ పద్ధతి ద్వారా మరియు రాష్ట్రంలో జరుగుతున్న రైతుల హత్యలు, అరాచకాలు, దోపిడీలు, నియోజకవర్గంలోని అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలు, ఆక్రమణలు, అలాగే దౌర్జన్యాలు, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, ఈ నియోజకవర్గంలో తాను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మధ్య తేడాలు మరియు గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేశారు.
పెట్రోల్ ఛార్జీలు, ఆయిల్ ఛార్జీలు, నిత్యావసర ధరలు, నిత్యావసర ధరలు, ఇసుక ధరలు, సిమెంట్ ధరలు, బియ్యం ధరలు, పెట్రోల్ ఛార్జీలు, గ్యాస్ ఛార్జీలు, చంద్రన్న బీమా లాంటి పథకాలను కూడా ఇవాళ నిలుపుదల చేసి కుటుంబంలో ఎవరైనా పెద్ద చనిపోతే మాత్రమే రాజన్న బీమా అని చెప్పి పెట్టిన సందర్భం ఇవాళ. అది కూడా ఎవరికి రాష్ట్రంలో ఒక్క బీమా కూడా ఇవాళ ఇవ్వలేదు. పిహెచ్సి వియ్యంపేటలో వైద్యాధికారులు డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో వియ్యంపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులచే జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆదేశాల మేరకు ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించినట్లు ఆప్థాలమిక్ ఆఫీసర్ సిహెచ్ ఈశ్వరరావు తెలిపారు. నేత్రదానం చేయండి, అంధత్వాన్ని రూపుమాపండి, సర్వేంద్రియానాం నయనం ప్రధానం, అన్ని దానాలు కన్నా నేత్రదానం మిన్న, నేత్రదానం చేయండి, ఇంకో ఇద్దరికి చూపునివ్వండి వంటి నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి జయశ్రీ, పిహెచ్ఎన్ జగదాంబ, హెచ్వి పద్మావతి, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, స్టాఫ్ నర్స్ శ్రీదేవి, ఏఎన్ఎం భవానీ, ఆశా వర్కర్స్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. నేత్రదానం చేయండి, అంధత్వాన్ని రూపుమాపండి. అమ్మ మీరందరూ ఏం చేస్తారంటే కొంచెం ఆంధ్ర రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా మార్చడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. వినాయక చవితి ఉత్సవాలపై రాష్ట్రంలో ఆంక్షలు విధించడానికి వ్యతిరేకిస్తూ ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వినాయక చవితిని హిందువులకు దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. చవితి ఉత్సవాలు నిర్వహించాలంటే ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి మండపానికి 4 డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ తీసుకుంటే అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్రైస్తవ ఎజెండాను అమలు చేయాలని చూస్తే పరాభవం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సాధు పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ओके सर बोलो गणेश महाराज की विघ्नेश्वर स्वामी की वरसिद्धि विनायक स्वामी की हिंदू बंधुవులందరికీ మీడియా ద్వారా ఈరోజు రాష్ట్రంలో హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని గణేష్ ఉత్సవ కార్యక్రమాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కుట్రపూరితంగా వ్యవహరించి ఇతర మతాలను గౌరవిస్తున్నారు, మైనార్టీలకి పెద్దపీట వేస్తున్నారు, మైనార్టీలకి హజ్ యాత్రలని జెరూసలేం యాత్రలని అనేక రకాలుగా బడ్జెట్ని కేటాయిస్తున్నారు కోట్లాది రూపాయలు. కానీ హిందువులు మేము ఏమీ అడగలే, మేమేమీ కూడా మా దేవాలయాల్ని రక్షించండి అని కోరుతున్నాం తప్ప మేమేమీ మాకు యాత్రలకి ఇమ్మని మేము అడగడం లే.
అయినా కూడా హిందువుల తొలి పండుగైన వినాయక చవితిని కూడా చేయనివ్వకుండా అనేక రకాల ఆంక్షలు పెట్టి హిందుత్వాన్ని కించపరిచి మెజారిటీ అయిన హిందువుల మనోభావాలని అస్సలు పరిగణలోకి తీసుకోకుండా మరి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది చాలా దారుణమేది, అమానుషమేది. ఒక పక్క గత సంవత్సరం మనం చూసాం, కరోనా సమస్య పోయినప్పటికీ కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టి గత సంవత్సరం కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చివరికి హైకోర్టు తీర్పిస్తే తప్ప గత సంవత్సరం వినాయక చవితి చేసుకోలేకపోయాం. మరి ఈ సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హిందుత్వం అంటే ఎందుకు ఇంత కక్ష సాధింపు? రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎచర్లలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని మృతిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున శనివారం జిల్లా పర్యటనలో స్వయంగా వెళ్లి పరామర్శించారు. గురుకులంలోని విద్యార్థులతో ముచ్చటించినా ఎవరూ అధైర్యపడొద్దని, ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నాడు నేడుతో పెను మార్పులు చేపట్టిందని వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథక నిర్వహణలో ప్రభుత్వం పెను మార్పులు చేసి మెను అందిస్తుందన్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, విద్యార్థుల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని పేరు నిలబెట్టి చాలా బాగా చెప్తాను, ధైర్యంగా ఉంటాను. ఇంకెవరు నేను చెప్తూ ఇంకొకరికి ధైర్యం చెప్తాను. అలాగే మనకు ఏమీ భయం లేదు, అసలు భయం అనేది లేదు. భయం పోతుంది. అసలు ఈ ఇన్సిడెంట్ అనేది మర్చిపోండి. చాలా జాగ్రత్తగా ఉంటూ మనం ఎంతో బాగా వెల్ ప్రిపేర్గా ఉండి ప్రతి ఒక్కరికి మోటివేట్ చేయాలన్నమాట. సార్ మనకి చాలా చెప్పారనమాట, మనకి లేనివి కల్పిస్తానని అన్నారు. కాబట్టి మనం ఎలాగైనా బాగా చదువుకొని మంచి పేరు తేవాలి. థ్యాంక్ యూ. ఆడపిల్లలు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదువుకున్న పిల్లలు కూడా ఓపెన్ టాయిలెట్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తున్నారు. అనంతపురం, కరీంనగర్, ముస్లిం ఆ ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో ఈ ముఖ్యమంత్రి గారు చాలా కాన్సన్ట్రేటివ్గా హాస్టల్ బాగు చేయాలని కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో మీకు పెట్టే భోజనం, క్వాలిటీ ఫుడ్, మంచి భోజనం పెట్టాలని ఒక టైం టేబుల్ వేశాడు అసెంబ్లీలో. ఏ ముఖ్యమంత్రి అయినా 5 నిమిషాల్లో టైం టేబుల్ రాసి మధ్యాహ్న భోజన పథకం, మధ్యాహ్నం ఇచ్చే చిక్కీస్ దగ్గర కూడా ఇన్వాల్వ్ చేసి మీకు ఈరోజు మీకు మధ్యాహ్నం పెడతా ఉన్నారు. పెడుతున్నారా? నేను ఇప్పుడే టైం టేబుల్ చూసా చక్కగా. ఎక్కడ మరలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇది కాకుండా ఇంకా మంచిగా క్వాలిటీగా ఉండాలా, అన్ని హాస్టల్స్, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఎక్కడైనా చేయాలని మరలా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉన్నారు. ఇంత ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు మీరు ఎక్కడైనా ఎవరైనా అందరూ మేధావులు ఉండరు. తిరుమల శ్రీవారిని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ తిరుమలలో రాజకీయం మాట్లాడడం తగదని అన్నారు. టీడీపీలో రూమ్ రెంట్కు కట్టిన డిపాజిట్ త్వరగా రావడం లేదని, కారణం ఏంటి అంటే ఆ డిపాజిట్ అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. ఇంత దీనస్థితికి జగన్ ప్రభుత్వం దిగజారడం నీచమని అన్నారు. ఇక బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వచ్చి ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినా ఒక చిన్నది అంటే టీడీడీ దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకుపోవాలని ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే రూమ్ రెంట్ ఏదైతే వసూలు చేస్తున్నారో అది రూమ్ రెంట్ 3,500గా వసూలు చేస్తున్నారు. 3,500కు ప్లస్ డిపాజిట్ అమౌంట్ అని 3,500 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడైనా కానీ రూమ్ వెకేట్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా వస్తువులన్నీ వాళ్ళ వస్తువులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ 3,500 రూపాయలు అప్పుడే రిటర్న్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 3,500 మీరు గతంలో పోయిన తర్వాత వస్తుందని, మేము అంతకుముందు వచ్చినప్పుడు
చేసిన డిపాజిట్ అమౌంట్ ఇప్పటికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా మాతో మళ్ళీ డిపాజిట్ అమౌంట్ తీసుకుంటున్నారు. ఏమనేది అడిగితే లేదు సార్, డిపాజిట్ అమౌంట్ అంతా ప్రభుత్వం అతను వాడుకొని తర్వాత మీకు నిదానంగా పంపిస్తుందని ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తారు. అది ప్రభుత్వం వాడుకుంటుందా, టీటీడీ వాళ్ళు వాడుకుంటుందా? ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ భక్తులు ఏదైతే డిపాజిట్ అమౌంట్ కడితే గవర్నమెంటు దాన్ని కూడా వాడుకునే, అంటే భక్తులు రూముల కోసం కేటాయించిన డిపాజిట్ల అమౌంట్ కూడా వాడుకునే దుస్థితికి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడము వాస్తవంగా చాలా ఇది శోచనీయము. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడాలని కూడా దేవుని ప్రార్థించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, తెలంగాణ ఎమ్మెల్సీ రేగ కాంతారావులు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే పేర్కొన్నారు. జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలపై కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతింటి కల సాకారం చేయాలనే తాపత్రయం పడుతున్న ప్రభుత్వానికి పేద ప్రజల సంతోషానికి మధ్య వారధులుగా నిలవాలని గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లను కోరారు. గత 10 మాసాల్లో జిల్లా ప్రగతి బాగుందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. of the program by December 2023 in the district. So మనం calculate చేస్తే 5 plus 12 17 months మనకు ఉన్నాయి. And 17 months లో చూస్తే so let's talk about 15 September తర్వాత సీజన్ కూడా మనకు కంటిన్యూస్ గా ఉంటుంది. అంటే that will be working season. So especially October, November, December, January, February, March, April, May, June. So these 9 months are very it's all working season for all of us. So we know that rainy season means rains will be only cyclonic rains, otherwise no rains will be there. Ante kada? So these 9 months are the basically main working season. Correct kada? So manam ante by June 2023 maximum target manam achieve cheyali. So ade manam maximum target ఒకే రోజులో జరగదు కదా? ఇదొక construction work. So 5 months is a decent period to complete a house of 342 square feet. Sorry, square feet only. So, which is our size as per the National Building Code, as well as some people they are constructing bigger houses also, then also. So, it's very important to ensure that 30% plus target number మీకు మీ MD ఆఫీస్ గారు నిన్న 5.5 lakhs houses commit చేయడం కూడా జరిగింది. పర్యావరణ పరిరక్షణ అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మున్సిపల్ కమిషనర్ చాలా ఓబులేసు తెలిపారు. శనివారం ఇకప్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇస్కాఫ్ జిల్లా అధ్యక్షుడు MV మల్లేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ అందరూ బాధ్యతని, ఇక భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో భాగంగా పర్యావరణానికి హానికరం కాకుండా భారతీయ సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కఫ్ జిల్లా కార్యదర్శి GV నాగభూషణరావు, ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, కూన పాపారావు, ఈశ్వరరావు,
మళ్ళా చక్రవర్తి, నరసింహారాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఇండియన్ సొసైటీ ఫర్ కల్చర్, కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్, ఇస్కాఫ్ అంటారు, భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ వారు ఈ సంవత్సరం శ్రీకాకుళం నగరంలో వినాయక చవితి మనకు ఏదైతే 31వ తారీఖున బుధవారం రోజున జరుపుకుంటున్నామో ఆ సందర్భంగా ప్రజలకి మట్టితో తయారు చేసినటువంటి ఈ యొక్క విగ్రహాలని ఫ్రీగా ఇవ్వడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడమే కాదు, ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఈ యొక్క ప్రకృతికి సహకరించే విధంగా పర్యావరణ హిత వినాయక విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా యాజ్ ఎ సివిక్ బాడీగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఇస్కాఫ్ శ్రీకాకుళం జిల్లా కమిటీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కోసం మీరు మా మున్సిపల్ కార్పొరేషన్తో కలిపి నగర పరిరక్షణ కోసం, నగరంలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణ కోసం మీతో కలిసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని టేకప్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ మీతో కలిసి పనిచేస్తుందని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఎవరైతే ఈరోజు ఇస్కాఫ్ ప్రతినిధులు శ్రీకాకుళం జిల్లా వారు ఈ యొక్క పర్యావరణ హిత మట్టి విగ్రహాలని ప్రజలకు ఈరోజు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వారిని ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పండుగ రణబీర్ కపూర్ నటించిన సంషేరా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడింది. దీంతో తన తర్వాతి సినిమా బ్రహ్మాస్త్ర మీదే బోలెడాసలు పెట్టుకున్నాడు హీరో. రణబీర్తో పాటు ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించారు. దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం బ్రహ్మాస్త్ర, మొదటి భాగం శివ పేరిట సెప్టెంబర్ 9న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్కు రెడీ అవుతోంది చిత్ర యూనిట్. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఖరారు చేశారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ వేడుక జరపనున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రహ్మాస్త్ర చిత్ర యూనిట్ స్పెషల్ మీడియాను రిలీజ్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో కీలక టోర్నమెంట్గా పరిగణిస్తున్న ఆసియా కప్ శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో రెండో రోజైన ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు, దాయాది దేశాలు అయిన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం రాత్రి 7:30 జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆసియా కప్లో ఇప్పటిదాకా భారత్, పాక్ జట్ల మధ్య 14 మ్యాచ్లు జరగగా వాటిలో 8 మ్యాచ్లలో భారత్ గెలిచింది. పాక్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్లో వర్షం వల్ల ఫలితం రాలేదు. వెరసి ఆసియా కప్లో పాక్ పై భారతే పై చేయిగా ఉంది. ఆసియా కప్లో జరిగిన చివరి 3 మ్యాచ్లలోనూ పాక్ పై భారతే విజయం సాధించింది. ఓవరాల్ రికార్డులో భారతే ఫేవరెట్ గా ఉన్న నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్లో కూడా భారతే ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా నేవీ ఆపరేషన్స్ చీఫ్, చైనాకు చెక్ పెట్టడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసిన మైక్ గిల్డ్. అహ్మదాబాద్లో పర్యటిస్తున్న నరేంద్ర మోదీ, ఖాదీ ఉత్సవ్లో భాగంగా నూలు వడికిన ప్రధాని. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డ ఢిల్లీ సీఎం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి. సెప్టెంబర్ 2న హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్. ముఖ్య అతిథిగా విచ్చేయనున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.
నేడు ఆసియా కప్లో హై వోల్టేజ్ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.